బియ్యం ఇవ్వకుండా పక్కదారి పట్టిస్తున్నారు. ఏలు గడుస్తున్న మిల్లుల నుంచి బియ్యాన్ని రాబట్టడంలో అధికారులు విఫలమవుతున్నారు. 200 కోట్ల రూపాయల విలువైన బియ్యం రావాల్సి ఉన్న అధికారులు నామమాత్రపు చర్యలతో చేతులు దులుపుకుంటున్నారు. బియ్యం తిరిగి రాబట్టేందుకు ప్రయత్నిస్తామంటున్న సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మెదక్ జిల్లా మేనేజర్ జగదీష్ కుమార్ తో మా కరెస్పాండెంట్ క్రాంతి కుమార్ ఫేస్ టు ఫేస్. పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొని తిరిగి మిల్లర్లకి ఇస్తుంది. మిల్లర్ల నుంచి తిరిగి స్వాధీనం చేసుకొని సివిల్ సప్లైస్ కంటే రేషన్ షాపులు కానీ వివిధ ప్రభుత్వ పథకాలు వినియోగించడానికి తిరిగి పంపిస్తుంది. అయితే కొంతమంది మిల్లర్లు తిరిగి ప్రభుత్వానికి బియ్యం ఇవ్వకుండా ఏళ్ల తరబడి ఎగ్గొడుతున్నారు. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మెదక్ జిల్లాలో దాదాపు 61,000 మెట్రిక్ టన్నుల బియ్యం ఇంకా ప్రభుత్వానికి తిరిగి రావాల్సి ఉంది. 13 మంది మిల్లర్లు ప్రభుత్వానికి 214 కోట్ల పైన విలువ చేసే బియ్యాన్ని ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. దాదాపు 10 సంవత్సరాలు గడుస్తున్న వాళ్ళ నుంచి రికవరీ చేయడంలో కొంత అలసత్వం కనిపిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. మెదక్ జిల్లా సివిల్ సప్లైస్ మేనేజర్ జగదీష్ కుమార్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ప్రధానంగా మనకి మెదక్ జిల్లాలో ఎన్ని మిల్లుల నుంచి ఎంత బియ్యం రావాలి, దీని విలువ ఎంత? యాక్చువల్గా మనకి 2012-13 నుంచి 22-23 వరకు కూడా చూస్తే కేసులు పెట్టినాం 13 మిల్స్ మీద. 61 మెట్రిక్ టన్నులు ఉన్నది. 61 మెట్రిక్ టన్నులకి 214 కోట్ల దాకా వాళ్ళు బకాయి పడ్డారు. వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ చేయడం జరిగింది, ఆర్ఆర్ యాక్ట్ ఇంపోజ్ చేయడం జరిగింది. సో రికవరీ ప్రాసెస్ ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3 అని ఒక 5 నోటీస్ ఉంటాయి, సర్వ్ చేసినాం. సర్వ్ చేసిన ఏంటంటే మిల్లర్స్ ఏంటంటే కోర్టుని, హానరబుల్ హైకోర్టుని అప్రోచ్ అయినారు. సో అక్కడ స్టే అయింది, స్టేటస్ కో మెయింటైన్ చేయమని స్టే ఇచ్చినారు. సో కాబట్టి మేము ఒక హైకోర్టు కూడా కౌంటర్ అఫిడవిట్ వేసినాము స్టే వెకేట్ చేయడం కోసము. స్టే వెకేట్ కాగానే ఇమీడియట్గా ఫర్దర్గా వాళ్ళకి లీగల్ పరంగా వాళ్ళ ఆర్ఆర్ యాక్ట్ పరంగా వాళ్ళ ప్రాపర్టీస్ కూడా అటాచ్ చేసి రికవర్ చేయడం జరుగుతుంది. అంటే ప్రధానంగా మిల్లర్లు ప్రభుత్వానికి బియ్యం ఇవ్వకపోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటి సార్? చాలా వరకు మన జిల్లాలో ఇప్పుడు 94 మిల్స్ ఉన్నాయి. అందరూ కూడా ఇప్పుడు మాది ఖరీఫ్లో చూస్తే 90% అయింది, రబీలో 50% అయింది. ఇప్పుడున్న స్టేటస్లో ఆ డిఫాల్ట్ అయ్యే అవకాశం లేదు. మేము కూడా ప్రతి మిల్లర్ని మేము డైలీ రెగ్యులర్గా ఆల్టర్నేట్ డేలో కూడా మేము మాట్లాడడం జరుగుతుంది. సిఎంఆర్ పెడుతున్నారా లేదన్న ప్రాబ్లం ఉంటే కూడా మేము విజిట్ చేస్తాము, పెట్టేటట్టు చూస్తున్నాము. కాబట్టి మనకు ఫాస్ట్గా ఖరీఫ్లో 90% అయింది, రబీలో 50% దాకా మనం సిఎంఆర్ డెలివరీ చేయడం జరిగింది. ఆ కరోనా టైంలో ప్యాడీ కొంచెము ఎక్కువ రావడం వల్ల ప్యాడీ మిల్లర్స్కి ఇవ్వడము, అదే ఓవర్లాప్ కావడం వల్ల వాళ్ళు ఈ డిఫాల్ట్ అయిందని నేను అనుకుంటున్నాను. ఫర్దర్గా మేము ఇప్పించేటప్పుడు కూడా ఇప్పుడు ప్యాడీ అలాంటి డిఫాల్టర్ కూడా ప్యాడీ ఇవ్వము. మేము ఫర్దర్గా ఇచ్చేది కూడా వాళ్ళ మిల్లింగ్ కెపాసిటీ బట్టి వాళ్ళు మాకు వితిన్ టైంలో మాకు పెట్టగలితేనే మేము వాళ్ళకి ప్యాడీ ఇస్తాం తప్ప ఇవన్నీ చూడకుండా మేము ప్యాడీ అయితే ఇవ్వము. ఇప్పుడు మనం కొన్ని చూసినట్లయితే కొన్ని మిల్లర్లు మామూలు ఒకసారి డిఫాల్ట్ అయితే తర్వాత సీజన్లో ఇవ్వద్దు, కానీ కొంతమంది మిల్లర్లకి 6 సీజన్లు 4 సీజన్లు ఇట్లా కంటిన్యూస్గా ఇచ్చుకుంటూ పోయి 6 సీజన్ల కంటే ఎక్కువ కూడా డిఫాల్ట్ కంటిన్యూస్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి అలాంటి వాళ్ళకి ఎలా ఇచ్చారు? ఒకసారి తను రికవరీ ఇయ్యనప్పుడు మళ్ళీ ఎలా ఇచ్చారు? తనకి చెప్తున్నాను, అది సీజన్ ఓవర్లాప్ అయింది, ప్యాడీ ఎక్కువ వచ్చింది. మన సిఎంఆర్ డెలివరీస్ కూడా ఎక్స్టెన్షన్ వచ్చింది, అప్పుడు బాగానే ఎక్స్టెన్షన్ వచ్చింది కాబట్టి వాళ్ళు సిఎంఆర్ డెలివరీ పెడుతుంటూ పోతున్నారు. ఈలోపు ఇంకో సీజన్ రావడం జరిగింది, ఆ విధంగా ఓవర్లాప్ అయింది. అంతేగాని అది మనం పట్టించుకోకపోవడం వల్ల కాదు, ఆ ఎక్స్టెన్షన్ ఉంది, పెడుతున్నారు, అప్పటికి పెడుతున్నారు. ఈ పెట్టే తరంలో మళ్ళీ ఇంకొక ఖరీఫ్ అయిపోయినా మళ్ళీ రబీ ప్యాడీ వచ్చింది, ఖరీఫ్ పెడుతూనే ఉన్నారు, రబీ కూడా పెడుతున్నారు, మళ్ళీ ఇంకో సీజన్ వచ్చింది. అట్లా ప్యాడీ కరోనా టైంలో ఎక్కువ బయటికి పోయే పొజిషన్ లేదు, మనకి ఎక్కువ ఈల్డ్ వచ్చింది కాబట్టి ఎక్కువ 2 టైమ్స్ కెపాసిటీ కంటే 2 టైమ్స్ ఇవ్వాల్సి వచ్చింది. ఇచ్చినప్పుడు ఈ ఓవర్లాప్ వల్ల ఇవంతా వచ్చింది. కానీ ఇప్పటికైతే మేము ఎవరైతే డిఫాల్ట్ అయిన మిల్లర్స్కి ఎవరికి కూడా మేము ప్యాడ్ ఇవ్వడం జరగదు. ప్రధానంగా ఇప్పుడు మిల్లర్లు డిఫాల్ట్ అయినంటే చాలా భారీ స్థాయిలో డిఫాల్ట్ అయినంటే దీంట్లో వచ్చే ప్రధాన ఆరోపణ కానీ వాస్తవం కూడా ఇదే అయి ఉండొచ్చు, వాళ్ళు బియ్యాన్ని బయట అమ్ముకున్నారు, బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నారు లేదా ప్రైవేట్గా అమ్ముకున్నారు అనేది ప్రధానంగా వచ్చే ఆరోపణ. దీనిపైన మీ స్పందన ఏంది? ఒకవేళ వాళ్ళు అమ్ముకుంటుంటే ప్రభుత్వం ఎందుకు కంట్రోల్ చేయలేకపోయింది? మోస్ట్ ఆఫ్ ద మిల్లర్స్ మేము అమ్ముకుంటే మేము ఊరుకోం, కేసులు పెడతాము, ఎవ్రీ 15 days మా ఎన్ఫోర్స్మెంట్ టీం పోతుంది, వాళ్ళు చెక్ చేస్తాము, ఇవంతా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద మిల్లర్స్ ఏమంటారు అంటే మేము ప్యాడీ ఎక్కువ వచ్చింది సార్, అప్పుడు మేము బయట వేసుకున్నాము, అకాల వర్షాల వల్ల డ్యామేజ్ అయింది, దానివల్ల లాస్ అయినామని వాళ్ళు చెప్తున్నారు. మేము సరే అప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే మేము ప్రతిరోజు మిల్లర్స్లో టచ్లో ఉంటాము. ప్రతి 15 రోజులకు ఒకసారి మిల్లు ఇన్స్పెక్ట్ చేస్తాము, రిపోర్ట్ ఇస్తాము. ఎక్కడైనా షార్టేజ్ ఉంటే మాత్రం ఇమ్మీడియట్గా వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటివరకు అయితే మన జిల్లాలో ఇప్పుడు 2 సీజన్లు కూడా సాఫీగా సజావుగా నడుస్తుంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఎలాంటి డిఫాల్టర్ కానీ బ్యాంక్ గ్యారంటీ ఉన్న వాళ్ళకి కానీ మేము ప్యాడ్ ఇచ్చే అవకాశం లేదు.
దాదాపు 13 మంది మిల్లర్ల నుంచి 200 కోట్లకు పైగా ఇంకా విలువైన బియ్యం రావాలని జగదీష్ కుమార్ చెప్తున్నారు. అయితే వీటిని తీసుకోవడానికి ఆ కోర్టు ద్వారా ప్రయత్నాలు చేస్తున్నామని, మేము వాళ్ళ మీద రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగిస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయించారని, దాంట్లో కూడా మేము ఫైట్ చేస్తున్నామని ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో